హైదరాబాద్లో సదర్ సందడి మొదలైంది. సదర్ వేడుకల్లో కేరళ నుంచి తీసుకువచ్చిన గుమాన్ కాలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాద్లో సదర్ సందడి మొదలైంది. ఇక సదర్ సందడికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, యామిని, ఇటు హైదరాబాద్ నగరంలో సదర్ సందడి మొదలైంది. సో ఈసారి సదర్ వేడుకల్లో కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి గుమాన్ కాలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. దాదాపు 25 కోట్ల వ్యయం గలనటువంటి గుమాన్ కాలి దాదాపు 2000 కేజీల బరువు ఉంటుంది. సో ప్రస్తుతం ఈ సదర్ వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచినటువంటి గుమాన్ కాలి ఈ దున్నరాజు ప్రత్యేకత కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో చూడొచ్చు ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా. సో సదర్ అనగానే యాదవులు పశుపోషణ జీవనాధారంగా చేసుకుని బతికేటటువంటి యాదవులు ప్రతి ఏడాది కూడా ఏదైతే ఈ సదర్ వేడుకల్లో ఇటు దున్నరాజుల విన్యాసాలు ఆట పాట అందరూ కూడా సదర్ సమ్మేళనాలు నిర్వహిస్తుంటారు. సో జరగబోయేటటువంటి సదర్ వేడుక కోసం అయితే ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కూడా ఈసారి అధికారికంగా నిర్వహించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతంతో పాటు మాట్లాడడానికి నిర్వాహకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఈ దున్నరాజు ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఇది హర్యానా జాతి ముర్రా జాతి యొక్క దున్నరాజు. దాదాపు 6 సంవత్సరాల క్రితము 4-5 సంవత్సరాల క్రితము అబ్దుల్ షానవాజ్ భాయ్ అని చెప్పేసి నా చిరకాల మిత్రుడు హర్యానా నుంచి పర్చేజ్ చేసి కేరళలో దీన్ని సొంత కన్నా కొడుకు కన్నా ఎక్కువ దాన్ని పోషిస్తున్నాడు. దీని దాదాపు 25 కోట్ల వాల్యూ ఉంటుంది. కాకపోతే మా మీద ప్రేమతోటి ఈయన హైదరాబాద్కి పంపించడం జరిగింది. ఈసారి వేడుకలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తుంది. ఈసారి ప్రభుత్వానికి కూడా ఏం చెప్పదలుచు? ఈసారి మేము అనుకుంటాము, ఈసారి వేడుకలన్నీ అంగరంగ వైభవంగా ఆకాశాన్ని మిండుతాయని అనుకుంటున్నాము. అదేవిధంగా మన యాదవ్ సోదరులు కూడా అందరూ కాంపిటీషన్ లాగా కాకుండా అందరూ కలిసి చేసి ఉండి యూనిటీగా చేసుకొని డిఫరెన్సెస్ ఈగో అట్లాంటివి ఏం లేకుండా ప్రతి ఒక్కరు సమానంగా ఉండి ఉత్సవాలు జరుపుకోవాలనుకుంటున్నాము. తెలంగాణ సదర్ స్టేట్ ఫెస్టివల్గా జరిపించి కాబట్టి దానికి వచ్చే బడ్జెట్ కూడా ఎవరెవరు స్టేజ్లు వేస్తున్నారో ఎవరెవరు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి అన్ని విధాలుగా అందేటట్టు కూడా మీరు మా పెద్దలు ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, వాళ్ళు చూసుకొని చేస్తే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఏంటి దీనికి ఏమేమి ఇస్తూ ఉంటారు? దీనికి ఫుడ్ కానివ్వండి, దీని డైట్ కానివ్వండి, ఎలా ఉంటుంది? ఈ దున్నరాజుల డైట్ రెగ్యులర్గా ఎలా ఉంటుంది? దీనికి వైన్ కూడా తాగిస్తున్నారు కదా? పొద్దున రెండు డజన్ల యాపిల్స్, సాయంత్రం 2 డజన్ల యాపిల్స్, అదేవిధంగా పొద్దున 10 లీటర్ల పాలు, సాయంత్రం 10 లీటర్ల పాలు. దాదాపు డైలీ దీనికి 10,000 రూపాయల ఖర్చు ఉంటుంది. సొంత ఖర్చులతోటి షానవాజ్ భాయ్ అనేది కేరళలో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అక్కడ సొంత కొడుకులాగా చూసుకొని సొంత కొడుకులాగా దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. డైలీ 10,000 రూపాయల ఖర్చు ఉంటుంది. దీని వీర్యాన్ని కూడా మేము హైదరాబాద్లో సిమెంట్ బ్యాంక్ పెట్టినాము. ఈ కమింగ్ కపుల్ ఆఫ్ మంత్స్లో 1 or 2 మంత్స్లో సిమెంట్ బ్యాంక్లో కూడా అవైలబుల్ ఉండేటట్టు మేము ట్రై చేస్తున్నాం. దీనికి వైన్ కూడా తాగిస్తారు. వైన్ ఎందుకు తాగించాల్సి వస్తుంది? అంటే వైన్ అంటే రెగ్యులర్గా ఏం తాగించాము, వారం 10 రోజులకు ఒకసారి మంచి ఏదైనా స్కాచ్ విస్కీ, రాయల్ సెల్యూట్ కానీ రెడ్ లేబుల్ కానీ తాగిస్తూ ఉంటాము. ఏంటంటే రిలాక్స్ కావాలి, దానికి ఆకలి కావాలి, ఆకలి మంచిగా ఫీడ్ తినాలనే ఉద్దేశం తప్ప దీనికి వైన్ తాగించి దాన్ని మూడ్ స్వింగ్స్ చేంజ్ చేయాలనే ఉద్దేశం కాదు. దీనికి వైన్ తాగిస్తే మన మనుషులకి పొద్దున్న లేవగానే మనం ఎవరన్నా కూడా ఆల్కహాల్ తీసుకుంటే కూడా పొద్దున వాట్ వి కాల్ ఆకలిస్తూ మంచిగా పోషకాహారాలు తింటారు. కాబట్టి దీని పోషకాహారాలు సరిగ్గా అందేటట్టు మేము వారానికి ఒకసారి బాటిల్ అందిస్తుంటాం. ఈసారి మొత్తం ఎన్ని దున్నరాజులు తీసుకొచ్చారు? మొత్తం ఏంటి? ఇవి గుమాన్ కాకుండా, రానా కాకుండా, షారూక్ ఇవి కాకుండా ఇంకేమేమి తీసుకొచ్చారు? ఈసారి దాదాపు దున్నరాజులు మా 15 దున్నరాజులు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకో 5-6 దున్నరాజులు హైదరాబాద్లో ఇప్పుడు ఈ కపుల్ ఆఫ్ డేస్లో 1 or 2 డేస్లో మేము ఆ ఉత్సవాలకు ఇంకా 2 రోజులు టైం ఉంది. మేము దాదాపు ఒక 21 దున్నలతో ఈసారి సదదిద్దామని ప్రయత్నం చేస్తున్నాము. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ప్రయత్నం అయితే చేస్తున్నాము. మనం చూడొచ్చు, దీనికి వైన్ కూడా తాగిస్తారు. సో దీనికి దీనికి ప్రత్యేకంగా వైన్ తాగించి దీంట్లో ఏదైతే ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకున్నటువంటి యాదవులు ముఖ్యంగా ప్రతి ఏడాది ఎంతో అట్టహాసంగా మనము చూడొచ్చు ఏదైతే ఈ సదర్ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. సో సదర్ వేడుకల్లో ఈ సారి మాత్రం చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము గుమాన్ కాలి కానివ్వండి, దాంతోపాటు రానా కానివ్వండి, షారూక్ కానివ్వండి. సో ఈ దున్నరాజులు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మధు గారు ఒకసారి దీనికి ఒకసారి చూద్దాము. సో దీనికి ప్రత్యేకంగా ఫుడ్ ఫీడింగ్ రోజు దీనికి 10,000 ఖర్చు అవుతూ ఉంటుంది. సో అంటే ఈ వైన్ కానీ మందు తాగించడం వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మేము వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దీనికి వారం 10 రోజులకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మోతాదులో ఒక క్వార్టర్ అంతా తీయడం జరుగుతుంది. వాట్ వి కాల్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. సో మేము అన్ని కన్సల్టేషన్ చేసి దీన్ని తాగిస్తుంటాం వారం 10 రోజులకు ఒకసారి.
ఎస్ మనం చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్ లో. సో గుమాన్ కాళీ ప్రస్తుతము వైన్ తీసుకుంటుంది. సో మొత్తం కూడా దాదాపు రెగ్యులర్ దీని పోషణ కోసం 10,000 ఖర్చు అవుతుంది. దాదాపు 7 అడుగుల ఎత్తు, దాదాపు 10 అడుగుల వెడల్పులో ఉంటుంది. 2,500 కేజీల బరువు ఉంటుంది. 25 కోట్ల వ్యయం కలిగినటువంటి వస్తాద్ గుమాన్ కాళీ చూస్తున్నాము ప్రస్తుతము. ఈ సదర్ వేడుకల్లో ప్రత్యేకత అని చెప్పొచ్చు. సో ఈ సదర్ వేడుకలు అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది నారాయణగూడ సదర్ అని చెప్పొచ్చు. అలాంటి సదర్ వేడుకల్లో ఈసారి నిర్వాహకులు మధు యాదవ్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఈవెంట్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే మనం చూస్తున్నాము ఇటు భాగ్యనగరం వ్యాప్తంగా ఓవైపు దీవాళీ వేడుకలు, మరోవైపు సదర్ వేడుకలు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈసారి ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.